నిమిషానికో అబద్ధం, అరగంటకో ఎల్లో మీడియా లీక్, గంటకో కట్టు కథ, మొత్తానికి రోజుకో బేతాళ విక్రమార్క కథ. మద్యం అక్రమ కేసులో సిట్ బరితెగింపు ఇది. అరాచకంలో రోజురోజుకు అంచనాలను మించుతూ అడ్డగోలుతనంలో పీహెచ్డీ చేస్తోంది దర్యాప్తు సంస్థ. అక్రమ కేసులో 6 నెలలుగా డ్రామాలతో రక్తి కట్టిస్తున్న సిట్ తాజాగా మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అని అదేదో సినిమాలో చెప్పినట్టు బేతాళ విక్రమార్క కట్టుకథల్లో అన్ని రికార్డులను దాటేస్తోంది సిట్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత బుధవారం హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని విజయేందర్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో 11 కోట్లు పట్టుబడినట్టు, ఇదంతా మద్యం అక్రమ కేసు సొమ్మేనట్టు సిట్ ఓ కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ నగదును రాజ్ కేస్ రెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్ హౌస్లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్ని గాని, వాటిలో కొన్ని గాని 2024 జూన్ తర్వాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టు సిట్కు చంపపెట్టు లాంటి ఆదేశాలు జారీ చేసింది. అంతే, దీన్ని కప్పిపుచ్చుకునేందుకు శనివారం సాయంత్రానికి సిట్తో పాటు ఎల్లో మీడియా రంగంలోకి దిగాయి. పండగల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు వెంకటేశ నాయుడు సెల్ ఫోన్ నుంచి రిట్రీవ్ చేసినట్లుగా ఓ వీడియోను సిట్ తెరపైకి తెచ్చింది. 35 కోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వెంకటేష్ నాయుడు వీడియో తీసుకున్నారు. ఈ డబ్బునే గత ఏడాది ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చు కోసం చెవిరెడ్డి వినియోగించారని సిట్ కట్టుకథలతో ఎల్లో మీడియా రంగప్రవేశం చేసి అడ్డంగా దొరికిపోయింది. ఇది ఎంత డొల్లవాదన అనేది ఇక్కడే బయటపడింది. ఎలాగంటే, వెంకటేష్ నాయుడుకు చెందిన నోట్ల కట్టలుగా చెప్తున్న సిట్ విడుదల చేసిన వీడియోలో 2000 రూపాయల నోట్లున్నాయి. కానీ 2000 నోట్లను 2023 మే 19ని రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకుంది. అంటే ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే 2000 నోటు చలామణి లేదు. ఏడాది ముందుగానే చలామణి ఆగిపోయిన నోట్లను ఎన్నికల సమయంలో ఎలా పంపిణీ చేశారనేది ప్రశ్నార్థకరం. ఇదంతా చూస్తుంటే హైదరాబాద్లో 11 కోట్లు జప్తు, బేతాళ విక్రమార్క కథలు బిడిసి కొట్టడంతో సిట్ 35 కోట్ల రూపాయల డ్రామాను ముందుకు తెచ్చిందని స్పష్టమవుతుంది. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.